నల్గొండ జిల్లాలో 3 రోజుల క్రితము ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నటువంటి 4th ఇయర్ చదువుతున్నటువంటి ఒక దళిత వర్గానికి చెందినటువంటి అరుణ అనేటువంటి అమ్మాయి పైన మరి కిరోసిన్ పోసి హత్యాయత్నం చేయడం జరిగింది. అన్యాయంగా అమ్మాయిని ఈరోజు ఆసుపత్రి పాలు చేశారు. పేద కుటుంబంలో పుట్టి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి అమ్మాయి భవిష్యత్తు కోసం, తమ కుటుంబ భవిష్యత్తు కోసం అమ్మాయిని ఇంజనీరింగ్ చదివించాలని ఎంతో ఆశపడి మరి అమ్మాయిని ఇంజనీరింగ్ 4th ఇయర్ పూర్తి చేస్తున్న సందర్భంగా ఎగ్జామ్స్ పరీక్షలు చివరి రోజైనటువంటి 17వ తేదీ రోజు అమ్మాయిని అక్రమంగా ఆ యొక్క కాలేజీ దారి నుంచి తీసుకెళ్లి పెట్రోల్ పోసి కాల్చి చంపడం ఏదైతున్నదో, చంపే ప్రయత్నం ఏదైతే చేశారో ఇది అందరం ఖండించాల్సినటువంటి విషయం. ఈరోజు సమాజంలో మరి అనేక రకాలుగా కళాశాల విద్యార్థులపైన, మహిళలపైన అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి, దౌర్జన్యాలు పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు నిర్భయ కేసు ఢిల్లీలో జరిగిన తర్వాత కూడా దేశమంతా కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో ఆందోళన వచ్చినటువంటి విషయం మనకు తెలుసు. ఆ సందర్భంగానైనా ప్రజల్లో చైతన్యం వస్తుంది, ఈ సంఘటనలు పునరావృతం కావు అని అందరం ఆశించాము. చివరకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి నిర్భయ చట్టాన్ని కూడా మనము పార్లమెంటులో ఆమోదించుకున్న తర్వాత కూడా ఈ రకంగా అమ్మాయిల మీద అత్యాచారాలు, దౌర్జన్యాలు పెరుగుతూ ఉన్నాయి. ఈ అమ్మాయి అరుణైనటువంటి అమ్మాయికి అన్ని రకాలుగా ప్రభుత్వము వైద్య సహాయం అందించాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా దీనికి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నప్పటికీ, ఎంతటి పెద్దవారు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం ఆలోచన చేయకుండా నిర్భయ చట్టం కింద అతనికి ఉరిశిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ రకమైనటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. ప్రభుత్వము నిర్భయ చట్టం వచ్చిన తర్వాత ప్రజలు ఏమడిగినా కూడా మేము చట్టం కింద బుక్ చేశాము, కేసు పెట్టామంటున్నారు. కానీ దానికి కావాల్సినటువంటి సాక్ష్యాలు యుద్ధ ప్రాతిపదిక మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ యొక్క కేసులన్నింటిని కూడా తీసుకొచ్చి వెంటనే దోషులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. అరుణ అమ్మాయి కుదుట పడాలని, ఆరోగ్యం కుదుట పడాలని, మరి ఖచ్చితంగా ఆమె మీద దౌర్జన్యం చేసినటువంటి వ్యక్తులపైన మరి సమాజం ఎట్టి పరిస్థితుల్లో క్షమించదని, మరి మానవతా దృక్పథం లేకుండా ఆ వ్యక్తి అవలంబించినటువంటి విధానం ఏదైతే ఉన్నదో, మరి కిరోసిన్ పోసి కాల్చి చంపడం కోసం ఏదైతే ప్రయత్నం చేశాడో దాన్ని అందరం కూడా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా అతని మీద శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటాము. ఈ అమ్మాయికి ఆరోగ్యం ఇవ్వాలని, అలా తల్లిదండ్రులకు కూడా ధైర్యం ఇవ్వాలని, ఖచ్చితంగా ఆ అమ్మాయి బాగుపడుతుందని, ఏదైతే ఇంజనీరింగ్ పూర్తి చేసి జీవితంలో ఈ రకమైనటువంటి సంఘటనలకు వ్యతిరేకంగా ఆ అమ్మాయి భవిష్యత్తులో పోరాటం చేసేటువంటి శక్తి ఇవ్వాలని చెప్పి నేను